బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో మహాఘోరం చోటు చేసుకుంది. శ్రీవారి క్షేత్ర పాలకుడి విగ్రహాన్ని చోరీ చేశారు కొంతమంది దుండగులు. మొదటి ఘాట్లోనే హనుమంతుడి విగ్రహం చోరీకి గురైంది. ఓ దుండగుడు అర్ధరాత్రి సమయంలో ఆ విగ్రహాన్ని ఎత్తుకెళ్లినట్టుగా తెలుస్తోంది. సీసీటీవీ కెమెరాలో ఆ దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ దొంగతనం జరిగింది. సీసీ కెమెరాల్లో ఇప్పుడు ఆ దృశ్యాలను రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. విగ్రహాన్ని పెక్కిలించి ఎత్తుకెళ్లినట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. అయితే నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు యంత్రాంగం. ఇక టీటీడీ యంత్రాంగంపై కూడా భక్తులు ఆగ్రహం వెలగక్కుతున్నారు. ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ పైన భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆగ్రహం వెలగక్కుతూ ఉన్నారు. టీటీడీ పాలక మండలి విజిలెన్స్ ఎక్కడా అంటున్నారు భూమన. ఆంజనేయ స్వామి విగ్రహం చోరీకి బాధ్యులు ఎవరని క్వశ్చన్ చేస్తున్నారు ఆయన. ఇక వీడియోలు బయటకు వచ్చినా టీటీడీ స్పందించలేదు అంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వెలగక్కుతున్నారు. సో మన సీసీటీవీ ఫుటేజ్లో చూస్తున్నాం. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆంజనేయ స్వామి విగ్రహం వరకు ఆయన బహుశా మాల ధరించే ఉన్నాడు. కాళ్ళకి చెప్పులు లేవు, మెడలో ఒక కండువా లాంటిది ఉంది. అక్కడికి వెళ్తాడు. అక్కడ వెళ్ళి ఆ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెకిలించి ఆ కండువాలో కప్పేసుకొని అలా పరుగులు తీస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఎగ్జాక్ట్గా 2 గంటల 49 నిమిషాల సమయానికి, సో మంగళవారం రోజున 2 గంటల 49 నిమిషాల సమయానికి ఎగ్జాక్ట్గా ఆ సంఘటన చోటు చేసుకుంది. సో అలా బయటకు వచ్చి అక్కడి నుంచి పరుగులు తీస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అక్కడ ఎవరు కూడా లేరు. ఆ సమయంలో నిర్మానుష్యంగా ఉంది ఆ ప్రాంతం అంతా. సో మొదటి ఘాట్ దగ్గర ఉన్నటువంటి క్షేత్ర పాలకుడి యొక్క హనుమంతుడి విగ్రహాన్ని చోరీ చేసుకొని వెళ్ళడం, అక్కడి నుంచి అపహరించుకొని వెళ్ళడంతో ఈ వీడియోలు వైరల్ అవడంతో టీటీడీ ఇంకా స్పందించలేదు అన్నట్టుగా భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వెలగక్కుతున్నారు. సో ఎగ్జాక్ట్గా ఇక్కడే ఆ విగ్రహం ఉండేది. సో ఆ విగ్రహం ఉన్నటువంటి చోటిదే. ఇప్పుడు ఆ విగ్రహం కనిపించట్లేదు. అక్కడ ఆ విగ్రహాన్ని దొంగలించుకొని వెళ్ళారు. సో మరి ఎవరు చేసిన పని ఉంటుంది? నిజంగానే భక్తుడే ఈ విగ్రహాన్ని దొంగలించుకొని వెళ్ళాడా, లేదు ఇంకెవరైనా అక్కడికి అన్య మతస్థులు వచ్చి ఇంకేదైనా కుట్ర పన్నాలనుకున్నారా? అసలు ఆ విగ్రహం చోరీ పైన ఇప్పుడు ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయో చూడాలి. ఒకసారి ఈ సంఘటన పైన వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. పవిత్రమైన తిరుమల ధర్మక్షేత్రంలో అత్యంత ఘోరమైనటువంటి అపచారం కూటమి పాలనలో, చంద్రబాబు గారి ఏలుబడిలో సనాతన వాదానికి కట్టుబడున్నటువంటి బ్రహ్మర్షి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్న ధార్మిక మండలి సారథ్యంలో ఉన్నటువంటి టీటీడీ పాలనా వ్యవస్థలో కొన్ని సంవత్సరాలుగా, చరిత్రకందని సంవత్సరాలుగా 7వ మైలు దగ్గర పూజలు అందుకుంటున్నటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని, ఆ ప్రతిమను దొంగలు దొంగిలించుకుపోయారు. మొన్న ఈ మధ్యనే జరిగినటువంటి హనుమాన్ జయంతి రోజున టీటీడీ సాక్షాత్తు పెద్ద అధికారులు అక్కడ చాలా ఆర్భాటంగా ఆ ఆంజనేయుని ప్రతిమకు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించినారు. ప్రతి సంవత్సరము కూడా నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉన్నది. ప్రతిరోజు కాలినడకన పోయేటువంటి దాదాపు 25,000 మంది భక్తులు, అలాగే సరిగ్గా ఆంజనేయ స్వామి ఇక్కడ పూజలు అందుకుంటున్నటువంటి సంగతి తెలిసి కార్లలోనూ ఇతర వాహనాలలోనూ వచ్చేటువంటి భక్తులంతా కూడా ఆ 7వ మైలు దగ్గర ఉన్నటువంటి ఆ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చూసి వెంటనే దిగి ఈ స్వామి వారిని, చిన్న స్వామి వారిని పూజలు జరపటం అన్నది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విషయం. పిఆర్కే ప్రసాద్ గారు ఆ పెద్ద విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. ఆయన ఏర్పాటు చేయటానికి పూర్వమే 100 సంవత్సరాలుగా ఈ చిన్న రాతి విగ్రహం అక్కడ పూజలు అందుకుంటున్నటువంటి సంగతి అందరికీ కూడా తెలుసును. దాన్ని చూసే పివిఆర్కే ప్రసాద్ గారు అక్కడ అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ రోజున స్వామివారి రక్షణగా నిలబడ్డటువంటి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహాన్నే దొంగతనం చేసే అంతగా బరితెగింపుకు అక్కడ పాల్పడ్డారు అంటే టీటీడీ అధికారులు గాని, టీటీడీ పాలక మండలి గాని
పాలక మండలి అధ్యక్షుడు గాని, అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని, విజిలెన్స్ అధికారులు గాని ఎంత నిద్రపోతున్నారు. సో ఇది భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్న మాట. అంతా నేరుగా వీడియోలు బయటకు వచ్చినా ఇంకా టీటీడీ స్పందించకపోవడం, అక్కడ సెక్యూరిటీ ఎలా ఉందో కూడా అర్థమవుతుంది అన్నట్టుగానే దీనికి అర్థం పడుతోంది అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. సో అసలు విగ్రహాన్ని దొంగలించింది ఎవరు? మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు. సురేష్, సో ఏంటి మొదటి ఘాట్ దగ్గరే ఆలయానికి ఒక రకంగా క్షేత్రపాలకుడిగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఎలా అపహరణకు గురైంది? ఆ వచ్చిన వ్యక్తి ఎవరు? బహుశా ఆయన వీడియోలో చూస్తున్నట్టయితే కాళ్ళకి చెప్పులు లేవు, ఒంటి మీద ఆరెంజ్ కలర్ డ్రెస్ మాదిరిగా ఉంది. మాల్లో ఏమైనా ఉన్నాడా? ఎవరు దొంగలించారు? ఇప్పుడు దానిపైన టీటీడీ రియాక్షన్ ఏంటి? 10 బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి కదా. సో ఏం ఫైండ్ అవుట్ అయింది? పోలీసులు ఏం తేల్చారు? ఏదైతే మొదటి ఘాట్ రోడ్ లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్నటువంటి చిన్న విగ్రహం, ఏదైతే ఆంజనేయ స్వామి విగ్రహం ఉందో ఆ విగ్రహం అన్నది ఇవాళ ఉదయం ఏదైతే 2:45 గంటల సమయంలో ఒక వ్యక్తి మాల ధరించినటువంటి వ్యక్తి ఆ విగ్రహాన్ని తీసుకొని తన కండువాలో కప్పుకొని పరిగెత్తుతున్నటువంటి ఆ సీసీ ఫుటేజ్ దృశ్యాలు కూడా బయట వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ విగ్రహం చోరీ అంశం అన్నది మాత్రం తీవ్ర కలకలం రేపుతుందని చెప్పాలి. ఏదైతే ఇప్పటికే ఈ అంశం మీద మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. విజిలెన్స్ అధికారులు కావచ్చు, టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు, ఇంత జరిగినా కూడా అంటూ ఆయన పెద్ద ఎత్తున కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క మార్గం అన్నది కూడా నడిచి వెళ్లేటువంటి మార్గంలో ఈ యొక్క ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. 7వ మైల వద్ద వస్తుంది. ఇది ప్రధానంగా ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వెళ్ళి స్వామివారికి టెంకాయలు కొట్టి అక్కడ కూడా మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. తిరుమలకి వెళ్ళేటువంటి పాదయాత్రగా వెళ్ళేటువంటి నడుచుకుని వెళ్ళేటువంటి ప్రతి భక్తులు కూడా కంపల్సరీ ఈ యొక్క ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ యొక్క మాలలో వచ్చినటువంటి వ్యక్తి ఎవరో అన్నది మాత్రం ఇప్పటికీ పూర్తిగా స్పష్టత వచ్చినటువంటి పరిస్థితి మాత్రం లేదు. అయితే ప్రధానంగా ఏదైతే నడక మార్గం గుండా అనేక రకాలైనటువంటి మాలలు ధరించి కూడా కొంతమంది గోవింద మాల వేసుకుని వెళ్తూ ఉంటారు. ఇలా అనేక రకాల మాలలు ధరించి కూడా స్వామి దర్శనార్థం తిరుమలకి వెళ్తూ ఉంటారు. ఈ ముసుగులో ఒక వ్యక్తి, అంటే మనం చూడొచ్చు ఆ సీసీ ఫుటేజ్ లో కూడా తను వేసుకున్నటువంటి ఏదైతే కండువా కావచ్చు, ఆ చెప్పులు లేకుండా ఉన్నటువంటి విధానం కావచ్చు, ఆ వేసుకున్నటువంటి డ్రెస్ కలర్ ఇదంతా కూడా ఒక మాల ధరించినటువంటి భక్తుల రూపంలో వెళ్ళి ఈ విగ్రహం చోరీ చేశారా, అసలు ఎందుకు ఆ విగ్రహం చోరీ చేశారన్నటువంటి అంశం మాత్రం ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ బయట వచ్చాయి, అన్ని బయట వచ్చాయి. ఇప్పటికే పోలీసు జిల్లా ఎస్పీ సుబ్రాయుడు ఆధ్వర్యంలో కూడా ఇటు టీటీడీ విజిలెన్స్ అధికారులు, అదే రకంగా పోలీసు అధికారులు దాదాపు 10 బృందాలుగా కూడా ఏర్పడి ఈ యొక్క సీసీ ఫుటేజ్ అన్ని కూడా పరిశీలించి ఎవరు ఏమన్నటువంటి పనుల్లో మాత్రం దర్యాప్తు సాగుతున్నట్టుగా కూడా ప్రాథమిక ఆలయం మొత్తం కూడా ఎక్కడ చూసినా సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది కాబట్టి ఆ మూమెంట్స్ ని ఒక్కొక్కటిగా క్యాప్చర్ చేస్తూ వెళ్ళారా పోలీసులు? ఇంకా ఎక్కడెక్కడ రికార్డ్ అయింది? ఆయన ఏదైనా వెహికల్ ద్వారా వచ్చాడా, ర్యాండమ్ గా అక్కడికి వచ్చి ఆ విగ్రహాన్ని ఆ కండువాలా కప్పేసుకుని వెళ్ళిపోయాడా? మనం ఏదైతే మీరు చెప్పినట్టుగా ప్రధానంగా సీసీ ఫుటేజ్ అన్నది కీ రోల్ గా ఇప్పుడు పోలీసు అధికారులంతా కూడా దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ 2 అంశాలు ప్రధానంగా నడక మార్గం గుండా తిరిగి రిటర్న్ అదే మెట్ల మార్గం గుండా కిందికి వచ్చేటువంటి ప్రయత్నం అతను కూడా చేశాడా, లేకపోతే ఎగ్జాక్ట్ ఏదైతే స్వామివారి ఆలయం ఉందో ఆ పక్కనే తిరుమల నుంచి కిందికి వెళ్ళేటువంటి మార్గం ఏదైతే రోడ్డు మార్గం ఉంది, అక్కడ వెహికల్ అన్ని కూడా ఆగి ఆ స్వామివారి దర్శనార్థం కూడా వస్తుంటారు. బాగా వెసులుబాటు ఉంటుంది వాహనాలు ఎక్కడానికి కూడా. సో ఇతనేమన్నా అక్కడ వెహికల్ ఏదైనా పెట్టి వచ్చే అక్కడ ఏమైనా వెహికల్ ద్వారా వెళ్ళాడన్నటువంటి కోణంలో 2 రకాలుగా కూడా అయితే అలిపిరి నుంచి మెట్ల మార్గంలో ఉన్నటువంటి ఏదైనా సీసీ ఫుటేజ్ కావచ్చు, అలిపిరి వద్ద ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కావచ్చు, అదే రకంగా తిరుమల క్షేత్రంలో ఏదైతే తిరుమల ఎంటర్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ మాత్రం చేస్తున్నట్టుగా కూడా పోలీసులతో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సీసీ కెమెరాలు కన్ను కప్పి భక్తుల ముసుగులో ఏదైనా గుంపులో చేరే ఉన్న అతను తిరుమలకి ఏమైనా చేరుకున్నాడా, లేకపోతే తిరుపతి ఏమైనా చేరుకున్నాడా, బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టాండ్ కావచ్చు, ఇట్లా అనేక ప్రాంతాల్లో మాత్రం అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ 2 బృందాలుగా ఏదైతే విజిలెన్స్ కావచ్చు, ఇటు పోలీసు కావచ్చు, ఇద్దరు కూడా 10 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు మాత్రం సాగుతున్నటువంటి పరిస్థితి మనోజ్. రైట్ సురేష్, పోలీసులు ఏం చెప్తున్నారు? 10 బృందాలుగా వెతుకుతున్నారు కదా. ఈ 10 బృందాలుగా వెతికే క్రమంలో ఇప్పుడు సుమారుగా 12 గంటలు దాటిపోయింది. సో ఒక విగ్రహం మిస్ అయినప్పుడు డెఫినెట్గా భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తారు, తర్వాత అనేక రకాలుగా ఆగ్రహం కూడా వినబడుతూ ఉంటుంది. సో ఇప్పుడు పోలీసుల యాక్షన్ ఎలా ఉంది? టీటీడీ కార్యవర్గం నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది? టీటీడీ చైర్మన్ కానీ సభ్యులు కానీ ఏం చెప్తున్నారు ఈ సంఘటన పైన? మనకు ఏదైతే ఈ యొక్క అంశం మీద మాత్రం ఇటు పోలీసు వ్యవస్థ కావచ్చు, టీటీడీ నుంచి విజిలెన్స్ వ్యవస్థ కావచ్చు, పూర్తి స్థాయిలో మాత్రం ఈ యొక్క పరిశీలన
జరుగుతుంది. ఎందుకంటే అతను మొహం ఎక్కడెక్కడ పూర్తి స్థాయిలో కూడా కనపడడం లేదు. ఒకవేళ వాహనంలో వచ్చుంటే ఆ వెహికల్ నెంబర్ ద్వారా కూడా ఈజీగా త్వరగా అతను ట్రేస్ అవుట్ చేసేదానికి అవకాశం ఉండేది. ఇది ప్రధానంగా అతను ధరించినటువంటి మాల దుస్తులు ఏదైతే ఉన్నాయో ఈ ముసుగులో ఏదైతే అనేక మంది భక్తులు కూడా వచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. నడక మార్గం గుండా తిరుమలకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ బృందాల్లో ఎక్కడన్నా కలిసిపోయాడా అన్న విధానంలో కొంత గుర్తించేదానికి కొంత సమయం పడుతుంది. కానీ ఖచ్చితంగా త్వరగానే మేము ఛేదిస్తామంటూ మాత్రం విజిలెన్స్ అధికారులు కావచ్చు, పోలీసులు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా టీటీడీకి సంబంధించి మొదటి ఘాట్ దగ్గరే క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎవరో కొంతమంది